ఒక పార్టీ నడిపేటప్పుడు దాంట్లో కార్యకర్తలు ఆ కార్యకర్తలకి ఎవరైనా ఏదైనా ఇటన్నా వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ లేకపోతే ఏ అనారోగ్యం వచ్చినప్పుడు వీటన్నిటికీ పార్టీ డబ్బులు ఇవ్వగలుగుతాయి అంటే కష్టం. కానీ ఎంతో కొంత సాయం పార్టీల తరపున ఉన్నటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. చనిపోయినటువంటి సందర్భంలో అందరికీ ఇట్లా చేస్తూ ఉండాలంటే ఆస్తులు లేకపోతే అక్రమ సంపాదన ఉండాలి. పవన్ కళ్యాణ్కి అట్లాంటి అక్రమ సంపాదన ఏం లేదు. తన సినిమాల్లో నుంచి కష్టపడి సంపాదించుకునేటువంటి సొమ్మునే ఇవ్వాలి. కాబట్టి ఆయన కొత్త కాన్సెప్ట్ పెట్టింది ఏంటంటే అందరికీ ఇన్సూరెన్స్ చేయించడం, ఆ క్రియాశీల సభ్యులందరికీ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నిన్న కూడా చనిపోయినటువంటి కుటుంబాలకంటూ చెక్కులు ఇచ్చారు. ఆ చెక్కులు ఏంటంటే వాళ్ళ దగ్గర క్రియాశీల సభ్యత్వం తీసుకోవడం, వాళ్ళు చనిపోతే పార్టీనే అది ఫాలో అప్ చేసి ఆ ఇన్సూరెన్స్ తెప్పిస్తుంది అనమాట చెక్కులు. ఆ చెక్కుల్ని తాము ఇస్తారనమాట. ఇప్పుడు అట్లాగా చేయడానికి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసింది. ఈ నెలతో క్రియాశీల సభ్యత్వం టర్మ్ అయిపోతుంది. దాదాపు 3-4 నెలల దాకా ఎలక్షన్స్ గోల్లో ఉంటుంది. ఈ టైంలో పార్టీకి డబ్బులు ఇవ్వటం, వాళ్ళు దాని తర్వాత ప్రీమియం చెల్లించడం ఇదంతా వర్కౌట్ కాదు. కాబట్టి ఆ ప్రీమియం దాదాపుగా 3.5 కోట్ల రూపాయలు తానే కట్టడానికి ముందుకొచ్చారు పవన్ కళ్యాణ్. జూలై 30 వరకు పవన్ కళ్యాణ్ సొంత ఖర్చులతో ఈ ప్రీమియం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడానికి ముందుకొచ్చారు.